హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎంతవరకు చాలామంది రీఛార్జబుల్ లైట్స్ని అలానే రీఛార్జబుల్ ఫ్యాన్స్ని అయితే యూజ్ చేసి ఉంటారు. అవి మ్యాక్సిమం 1 or 2 years లోపు కంప్లైంట్ వస్తాయి అన్నమాట. మీరు వాటిని రిపేర్ షాప్కి పట్టుకెళ్ళినట్లయితే వాడు మ్యాక్సిమం చెప్పేది దీనిలో బ్యాటరీ ఖరాబ్ అయిపోయింది, బ్యాటరీని రీప్లేస్ చేసుకోండి, మళ్ళీ మీకు సూపర్గా పనిచేస్తుంది అనేది చెప్తాడు. మీరు వాడు చెప్పిన బ్యాటరీని రీప్లేస్ చేసి మళ్ళీ దాన్ని యూజ్ చేసినట్లయితే ఒక 6 months కానీ లేదంటే ఒక 1 year లోపు మళ్ళీ అది ఖరాబ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే వాటిలో మ్యాక్సిమం యూజ్ చేసేది లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనమాట. మీరు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఈ ప్రాబ్లంకి అయితే పర్మనెంట్ సొల్యూషన్ అయితే తెచ్చా. మన దగ్గర ఏదైతే ఖరాబ్ అయిపోయిన లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉందో దాన్ని మనం ఈ వీడియోలో లిథియం కింద కన్వర్ట్ చేయబోతున్నాం అనమాట. అది ఎలానో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్రాజెక్ట్ కోసం ఫస్ట్ ఒక ఖరాబ్ అయిపోయిన 6 volt లెడ్ యాసిడ్ బ్యాటరీని అయితే తీసుకున్నా. ఇది మనకి మాక్సిమం రీఛార్జబుల్ లైట్స్ లో అలానే రీఛార్జబుల్ ఫ్యాన్స్ లోనైతే దొరుకుతుంది. ఒకసారి దీని వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. దీన్ని నేను ఇందాకలే ఫ్రెష్ గా రీఛార్జ్ చేశాను అనమాట. మీరు అక్కడ చూడొచ్చు 4.18 volt అయితే షో అవుతుంది. యాక్చువల్లీ మనం దీన్ని ఇందాకలే ఫ్రెష్గా రీఛార్జ్ చేసాం కాబట్టి ఈ వోల్టేజ్ అయినా షో అవుతుంది, లేదంటే 1 or 2 అయితే డ్రాప్ అయిపోద్ది అనమాట. ఈ బ్యాటరీ ఆ పై క్యాప్ని అలానే ఆ కింద పార్ట్ని జాయింట్ చేసిన దగ్గర మనకు ఒక లైన్ లాగా అయితే ఉందన్నమాట. మీరు వీడియోలో చూడొచ్చు. ఆ లైన్ పై మనం ఇప్పుడు ఎక్సెల్ బ్లేడ్తో కట్ చేసి ఆ 2 పార్ట్స్ని అయితే మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. డివైడ్ చేసుకున్న తర్వాత ఆ బ్యాటరీలో ఉన్న పార్ట్స్ అన్నిటిని బయటికి తీసి ఓన్లీ ఆ బ్యాటరీ కేసింగ్నే సైడ్కి తీసుకోండి. మనం ఇప్పుడు ఆ కట్ చేసుకున్న 2 పార్ట్స్ని ప్రాపర్గా శాండ్ చేసుకొని, అదే అక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని అక్కడ ప్రాపర్గా శాండ్ చేసి ఒక లెవెల్లోకి అయితే తెచ్చుకోండి. తర్వాత మనం వాటిని అటాచ్ చేసేటప్పుడు ఒక కొత్త లెడ్ యాసిడ్ బ్యాటరీలా కనిపిస్తుంది అనమాట. మంచి లుక్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ 6 pieces ఆఫ్ 18650 లిథియం అయాన్ బ్యాటరీస్ని అయితే తీసుకున్నా. ఇది ఒక్కొక్కటి 2000 mAh బ్యాటరీ అనమాట. వీటన్నిటిని మనం ఈ కేసింగ్లో సెట్ చేస్తాం కాబట్టి ఒకసారి ఆ బ్యాటరీస్ అన్నిటిని నార్మల్గా ఆ కేసింగ్లో ప్లేస్ చేసుకొని కరెక్ట్గా సెట్ అవుతున్నాయా లేదంటే ఎక్కడైనా ప్రాబ్లం ఉందా అని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను ఇక్కడ 6 బ్యాటరీస్ని ప్రాపర్గా ప్లేస్ చేసా, అయినా ఇంకొంచెం ప్లేస్ మిగిలింది అనమాట. కరెక్ట్గా సెట్ అయ్యాయి ఆ కేసింగ్లో. ఇప్పుడు ఆ 6 బ్యాటరీస్ని 3 sets కింద, అదే సెట్లో ఒక 2 pieces వచ్చేలా ఆ విధంగా ఒక 3 sets కింద డివైడ్ చేసుకొని 2 బ్యాటరీస్ని హాట్ గ్లూతో మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రాపర్గా అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసిన తర్వాత ఆ 3 setsని సిరీస్లో ప్లేస్ చేసుకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంటుంది. ఆ విధంగా ఆ 3 setsని ప్లేస్ చేసుకొని వీటిని కూడా ప్రాపర్గా హాట్ గ్లూతో స్టిక్ చేసుకోండి. చూడొచ్చు నేను వాటిని ఏ విధంగా ప్లేస్ చేసుకొని స్టిక్ చేసుకున్నాను అనేది. నేను ఇక్కడ 12 volt 4 ampere బ్యాటరీ ప్యాక్ చేస్తున్నా కాబట్టి వాటిని అయితే సిరీస్లో ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఈ బ్యాటరీస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ దగ్గర సాల్డరింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుద్ది. అందుకే నేను అక్కడ ఫైల్స్ని యూజ్ చేసి ఆ టెర్మినల్స్ దగ్గర లైట్గా శాండ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ బ్యాటరీ టెర్మినల్స్కి మనం లెడ్ అప్లై చేసినట్లయితే ప్రాపర్గా ఆ లెడ్ అనేది కరెక్ట్గా పట్టుకుంటుంది అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్లో మనకి మొత్తం 3 sets అయితే ఉన్నాయి. ఫస్ట్ ఒక్కొక్క సెట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ని ప్యారలల్లో కలుపుకోండి. ప్యారలల్ కనెక్షన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్యాటరీ పాజిటివ్ని, సెకండ్ బ్యాటరీ నెగిటివ్ని అయితే కలుపుకున్నా. అలానే సెకండ్ బ్యాటరీ పాజిటివ్ని, థర్డ్ బ్యాటరీ నెగిటివ్ని అయితే కలిపేసా. నేను దీనిలో 12 volt 20 ampere BMSని అయితే యూజ్ చేసా. కనెక్షన్స్ కూడా చేసేసా. మనం ఎక్కడెక్కడ ఏ వైర్ని ప్లేస్ చేయాలనేది ఆ BMS పై కరెక్ట్గా మెన్షన్ చేసున్నారు చూడండి. నేను ఆ BMSలో 0 టెర్మినల్ వచ్చేసి ఫస్ట్ బ్యాటరీ నెగిటివ్కి అయితే కనెక్ట్ చేసా. అలానే ఆ BMS లో 4 వోల్ట్ టెర్మినల్ వచ్చేసి అదే బ్యాటరీ పాజిటివ్ కి అయితే కనెక్ట్ చేసా.
అలానే ఆ బిఎంఎస్లో 8 వోల్ట్ టెర్మినల్ వచ్చేసి ఆ సెకండ్ బ్యాటరీ పాజిటివ్కి అయితే కనెక్ట్ చేసా. అలానే ఆ బిఎంఎస్లో 12.6 వోల్ట్ టెర్మినల్ వచ్చేసి థర్డ్ బ్యాటరీ పాజిటివ్కి అయితే కనెక్ట్ చేసా. కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ బ్యాటరీ ప్యాక్ని ఆ కేసింగ్లో నేను స్టిక్ చేయడం కోసం ఇక్కడ డబల్ టేప్ని అయితే యూజ్ చేస్తున్నా. మీరు దీని ప్లేస్లో హాట్ గ్లూని కూడా యూజ్ చేయొచ్చు, బట్ హాట్ గ్లూ కన్నా మనకి ఇక్కడ డబల్ టేపే బెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఆ బ్యాటరీ ప్యాక్ని కరెక్ట్గా ఆ కేసింగ్లో ఒక కార్నర్ కూర్చేలా సెట్ చేసుకొని కొద్దిగా పుష్ చేసి దాన్ని కరెక్ట్గా స్టిక్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. ఆ బిఎంఎస్ అవుట్పుట్ పాజిటివ్ వైర్ని ఆ పై క్యాప్ పాజిటివ్కి అయితే సోల్డరింగ్ చేసుకుంటున్నా. అలానే ఆ బిఎంఎస్ అవుట్పుట్ నెగిటివ్ టెర్మినల్ని ఆ పై క్యాప్ నెగిటివ్కి అయితే సోల్డరింగ్ చేస్తున్నా. మనకి ఇక్కడ కనెక్షన్స్ అంతా కంప్లీట్ అయిపోయాయి. ఆ పై క్యాప్ని దానికి ప్రాపర్గా సెట్ చేసి సూపర్ గ్లూతో స్టిక్ చేసుకోవడమే. ఫైనల్లీ ఇప్పుడు ఒకసారి దీని వోల్టేజ్ని అయితే చెక్ చేద్దాం. చూడొచ్చు మనకి అక్కడ 12.15 అని షో అవుతుంది అనమాట. నేను యూజ్ చేసిన బ్యాటరీస్ వచ్చేసి ఫుల్ ఛార్జ్ ఉన్నాయి, అందుకే మనకి 12 వోల్ట్ షో అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఈ బ్యాటరీని యూజ్ చేసి ఈ 70 వాట్ లైట్ని అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు లైట్ వచ్చేసి 10 వాట్లో గ్లో అవుతుంది. నేను ఇక్కడ 70 వాట్ని అయితే ఆన్ చేసా. చూడొచ్చు మనకు అక్కడ లైట్ వచ్చేసి ఫుల్ బ్రైట్నెస్లో గ్లో అవుతుంది అనమాట. చాలా బాగా రన్ చేసింది ఈ 70 వాట్ లైట్ని అయితే. ఈ బ్యాటరీతో మనం ఒరిజినల్ 775 మోటార్స్ని కూడా హై ఆర్పిఎం అండ్ హై టార్క్లో రన్ చేసుకోవచ్చు అనమాట. మనం ఆన్ చేసి ఆఫ్ చేస్తుంటే ఆ మోటార్ వచ్చేసి చూడొచ్చు సేకిస్తుంది. వీడియో అయితే మ్యాక్సిమం అందరికీ యూజ్ అవుద్ది. ఎందుకంటే నేను ఎంతవరకు చాలామంది అదే నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో చాలామంది దగ్గర ఖరాబ్ అయిపోయిన ఎల్ఈడి లైట్స్ అయితే చూసా. మ్యాక్సిమం మీ దగ్గర కూడా చాలా వరకు ఖరాబ్ అయిపోయిన ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నా. మీ దగ్గర 6 వోల్ట్ కానీ లేదంటే 12 వోల్ట్ కానీ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉన్నట్లయితే ఈ వీడియోలో నేను ఏదైతే ప్రాసెస్ని చేశానో మీరు కూడా అదే ప్రాసెస్ని చేసి ఆ లెడ్ యాసిడ్ బ్యాటరీని లిథియం కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెవరైనా నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వలేదా? ఇన్స్టా ఐడి వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వచ్చు అనమాట. ఎందుకురా నేను ఇన్స్టాలో ఫాలో అవ్వాలనుకున్నట్లయితే నేను ఏవైనా అప్డేట్స్ ఉన్నట్లయితే ఫస్ట్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తా, తర్వాత యూట్యూబ్లోకి వస్తాయి. మీరు ఫాస్ట్గా అప్డేట్స్ని తెలుసుకోవచ్చు ఇన్స్టాలో నన్ను ఫాలో అయినట్లయితే. ఫాలో ముఖ్యం బిగులు, ఇన్స్టాలో కూడా ఫాలో చేయి. ఫాలోవర్స్ కొద్దిగా తక్కువగా ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇలా చేస్తుంటే కొద్దిగా ఓవర్గా అనిపిస్తుంది నాకే, అందుకే నార్మల్గా బాయ్ చెప్తున్నా. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.